భక్తుడు ఏ విధంగా పట్టుకోవాలి. భగవంతుడు ఇప్పుడు కలియుగంలో భక్తుడు పట్టుకోవట్లా, భగవంతుడే భక్తుడి కోసం పట్టుకోవడానికి వస్తున్నాడు. ఆయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, పరిగెడుతున్నాడు, కానీ భక్తుడు దొరకట్లా. పూర్వం భగవంతుడి కోసం భక్తుడు పరిగెత్తేవాడు, ఇప్పుడు భగవంతుడే భక్తుడు పరిగెత్తుతున్నాడు. అందులో భాగంగానే భగవత్ సాక్షాత్ రూపంలో స్వామీజీ వచ్చారు. మనకి ఈ మాటలు, ఈ సమయం, కోట్లాది మంది 6 లక్షల మంది ఉంటే మీ 60 మంది ఎందుకు వచ్చారు? భగవత్ సంకల్పం, స్వామివారి అనుగ్రహం, ఆయన ఆశయం, ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఈ కాస్తంత ఈ 6 లక్షల మందిలో ఎవరైతే ఇట్టున్నారో, ఎవరైతే భగవంతుడు మాటలు ఇట్టున్నారో, పాటలు ఇట్టున్నారో, వారు మాత్రమే దేవుడికి ఇష్టమైన వాళ్ళు, ప్రీతికరమైనటువంటి వాళ్ళు. మీరు నిజంగా ధన్యులమ్మ. భగవంతుడికి కేటాయించినందుకు స్వామివారి యొక్క ఆశయం, ఆలోచన కూడా అదే. వారి ఆశయాలు అనుగుణంగా మనం ప్రయాణం చేద్దాం. ఇప్పుడు స్వామీజీలకి మాతాజీలు ఒక్కొక్కరు వచ్చి వారికి దుశ్శాలతో సత్కరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.